చెయ్యడం అయితే అన్నీ చేస్తున్నాను. మామూలుగా ట్రెండింగ్‌లో ఉన్న డైలాగ్స్ గానీ, జోక్స్, మూవీ కామెడీవి కానీ, ఇంకా నార్మల్‌గా యూట్యూబర్స్‌వి గూడా కొన్ని వైరల్ అయినవి ఉంటాయిగా వాయిస్‌లు అవి జేస్తున్నాను. సాంగ్స్ జేస్తున్నాను. చూడాలి. చూడాలి మరి. ఈ ఛానెల్‌లో కనీసము డైలీ 1 అవర్ లైవ్ అన్నా పెడితే కొంచెము కొంచెం ఎక్కువ మందికి రీచ్ చేస్తదేమో యూట్యూబు అని ఒక ఆశ అనమాట. అందుకే దీంట్లో గూడా మినిమమ్ 1 అవర్ అయినా డైలీ చెయ్యాలి, చేసి పెట్టాలి అని అనుకుంటున్నా. లైవ్. మీరిప్పుడు ఎక్కడున్నారు శ్రీనివాస్ గారు? ఆఫీస్ దగ్గరా? వర్క్ స్టార్ట్ అయిందా మళ్ళీ? లేకపోతే ఆగిపోయిందా? లైవ్ చెయ్యడం, సబ్స్క్రైబర్స్‌ను ఇంప్రెస్ చెయ్యడం నాట్ అన్ ఈజీ కదా! యాహ్! ఆఫ్‌కోర్స్ కదా! మరి. అదే వాళ్ళకి అనిపించాలి గదా! కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఏం వీడియోస్ ఉన్నాయో చూడాలి అని. ఫస్ట్ వీడియోస్ చూసాక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అని అడగాలి. డైరెక్ట్ ఇంటరాక్షన్ ఉంటుంది లైవ్‌లో కాబట్టి లైవ్‌కొచ్చాననమాట. మ నిజంగానే లైవ్‌కొచ్చాక కొద్దిగా సబ్స్క్రైబర్స్ ఎక్కువే వస్తున్నారనమాట. త్రూ లైవ్ ద్వారా అనమాట. షార్ట్స్ పెడితే గూడా సబ్స్క్రైబర్స్ వస్తుంటారు షార్ట్స్‌కి. ఇక లైవ్ లాంగ్ వీడియోస్‌కి సబ్స్క్రైబర్స్ రావాలి అంటే వాళ్ళని హోల్డ్ జేయగల కంటెంట్ చేయాలి. వాళ్ళని హోల్డ్ జేయగల కంటెంట్ అంటే అప్పుడు ఒకసారి ఏంటది అదొకటొచ్చింది. హ్మ్. నీకు తెలుసు కాబట్టి అప్పుడు 'దివ్య అభిరుచుల్లో' మోదుగ పూల రంగుల కోసం ఒకటి చేశాను. అబ్బా! అది పోయింది బాగా. అది చాలా మంది చూసారు. 13K వరకు చూసాను. మీ ఓపికకి ఒక దండమమ్మ. అంటే ఇగ ఎలాగో ఫ్రీ టైమ్ ఉంది కదండీ! ఎందుకు వేస్ట్ చేయడం అనేసి ఇలా మలిచాను ఫ్రీ టైమ్‌ని. మరది ఎంతవరకు సక్సెస్‌ఫుల్ అయితది, ఈ ఫ్రీ టైమ్‌ని ఈ విధంగా మలవడం వల్ల అనేది చూడాలి. అంటే గో విత్ ద ఫ్లో అన్నట్టు ఇప్పుడు ఎలా ఉంది, బయట ట్రెండింగ్ ఏదుంది, అదే అందరితో పాటు మనము చేసుకుంటూ పోతాం. కానీ ఎంతమందినంటే ఎంకరేజ్ చేస్తారు అనేది తెలియదు. చూడాలి. అంటే కామెడీ అనేది ఎప్పుడు ఎంతమంది చేసినా విసుగు రాదనుకోండి. కామెడీ, కామెడీ గానీ మంచిగా చూడాలి. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ గాబట్టి అట్లా చేస్తూ ఉంటారు. ఇక నా డే రావడం చూడాలి. నా వంతు, నా వంతెప్పుడొస్తది చూడాలి. ఎదురు చూస్తూ ఉండాలి. ఎదురు చూస్తూ ఉండాలి. ఈ ఉన్న ఖాళీ టైంని ఈ విధంగా మాక్సిమం వర్కింగ్ టైమ్ ఎక్స్‌పెక్ట్ చేయలేము. అంతేనా? మీ వర్కింగ్ టైమ్ ఎక్స్‌పెక్ట్ చేయలేరా? ప్రస్తుతానికి మరి వర్క్ నడుస్తుందా లేదా మీకు?